నిర్గమకాండం 17వ అధ్యాయం 15-16 వాక్యాలు నేను చదువుతాను, గమనించండి. మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి, అమాలేకీయులు చేతిని యెహోవా సింహాసనానికి విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. ఈ 15వ వాక్యాన్ని గమనించినప్పుడు, మోషే అమాలేకీయులతో యుద్ధము చేసి వాళ్ళని జయించిన తరువాత బలిపీఠము కట్టి, బలిపీఠం ఎదుట 2 చేతులు పైకెత్తి అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు చెప్తూ యెహోవా నిస్సి, యెహోవా నిస్సి అని అనుగ్రహించిన దేవునిని ఆరాధిస్తున్నట్లు మనం చూస్తున్నాం. నేను చేశాను, నాకు జయం వచ్చింది, నేను జయించాను అని అనకుండా జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము అని. యెహోవా నిస్సి అంటే అర్థం ఏమిటంటే, యెహోవా నా జయధ్వజము, మై బ్యానర్. యెహోవా నా జయధ్వజం. నాకు ఎప్పుడు ఎక్కడ జయం వచ్చినా అది కేవలం దేవుని ద్వారా, యెహోవా ద్వారా కలిగింది అని ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మోషే ఆరాధించిన ఆ దేవుడు ఈ రోజున వాగ్దానపూర్వకంగా మన మధ్యలోకి వచ్చి, మీ వ్యక్తిగత జీవితంలో ఏ సమస్య అయినా సరే దానికి జయం అనుగ్రహిస్తానని యెహోవా నిస్సి అనే పేరుతో మన మధ్యలో ఈ రోజున వాగ్దానపూర్వకంగా ప్రత్యక్షమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నో అపజయాల మధ్యలో, ఎన్నో చిక్కు సమస్యల మధ్యలో నలిగిపోతున్న మన వ్యక్తిత్వంతో ఆయన వాగ్దానపూర్వకంగా ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నేను యెహోవా నిస్సిని అంటే నీకు నేను జయధ్వజాన్ని, నీకు నేను జయ పతాకాన్ని, జయ జెండాని. గనుక నా జయ జెండా, నా ద్వారా కలిగే ఆ ధ్వజం, ఆ శక్తి నీవు ఎప్పుడు నీ కళ్ళ ముందు నీవు ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా నీకు ఆ దిశగానే నేను ప్రత్యక్షమయ్యి నీకు విజయాన్ని సాధించి నేను పెడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమాలేకులతో యుద్ధము చేసి ముగించిన తరువాత, జయించిన తరువాత, అమాలేకు అంటే ఎవరు? అమాలేకులు అంటే ఎవరంటే ఏశావు యొక్క సంతతి. యాకోబు, ఏశావులు ఉన్నారు కదా, ఆ ఏశావు సంతతిలో ఈ అమాలేకులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు దేవుని సింహాసనానికి, దేవుని సంఘానికి, దేవుని ప్రజలకి విరోధముగా యుద్ధము చేస్తూనే ఉంటారు. ఏశావు సంతతి వాళ్ళు ఎందుకు యుద్ధం చేస్తున్నారంటే, ఈ ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కొరకు అమ్ముకున్నవాడు. తన ఘనతని, తన పెద్దరికాన్ని, తన జ్యేష్ఠత్వాన్ని, తన యొక్క ఆశీర్వాదాన్ని ఒక్క పూట కూటి కొరకు అమ్ముకున్న వ్యక్తి. అతని సంతతిలో, అతని వంశములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. ఎవరి మీద వాళ్ళు యుద్ధం చేస్తున్నారంటే, దేవుని పిల్లలని పిలువబడుతున్న ప్రతి ఒక్కరి మీద యుద్ధం చేస్తున్నారు. వాళ్ళకి అదే పని, వేరే పని లేదు వాళ్ళకి. ఆ పని మీదే ఉంటారు. వాళ్ళు ఎలా యుద్ధం చేస్తారు, ఏ సందర్భాలలో యుద్ధం చేస్తారు, వాళ్ళ యుద్ధ పరికరాలు, వాళ్ళ యుద్ధానికి వచ్చే ఆ సమయాలు ఎలా ఉంటాయి, అవన్నీ మనం తెలుసుకొని ఉంటే ఆ సాతాను తంత్రాలని ఎదిరించే అవకాశాలు మనకు కూడా ఉంటాయి. కొంతమందికి తెలియదు సాతాను ఏ వైపుగా ఎలా వస్తాడో, ఆ సందర్భాలు ఎలా ఉంటాయో అనే సంగతి తెలియక చాలా సులువుగా సాతాను చేతుల్లో పడిపోతూ ఉంటారు. సందర్భాన్ని మనం మనసులో పెట్టుకొని, ఈ అమాలేకీయులు ఎలా యుద్ధానికి వస్తారు, ఆ యుద్ధానికి వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎవరిని సంహరిస్తారు,
అనే సంగతిని మనం బైబిల్లో క్షుణ్ణంగా చదువుకుంటూ వెళితే, చదవండి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 2వ వాక్యం. బైబిల్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తీసి చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, ఐగుప్తులో భయంకరమైన బానిసత్వంలో పాపములో మునిగి ఏడుస్తూ ఆక్రందన చేస్తూ మూలుగుతున్న ప్రజలు ఆకాశం వైపు కనులెత్తి ఏడ్చి ప్రలాపించగా, దేవుడు వాళ్ళని ఐగుప్తి బానిసత్వంలో నుంచి, ఆ ఇనుప కొలిమిలో నుంచి విడిపించాడు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు మార్గ మధ్యలో వచ్చి అటాక్ చేశారు. ఏయ్ ఆగండి, పొరపాట్లు కూడా ముందుకు రాకూడదు. వెళతారంటే ఎక్కడికో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారంట. ఆగండిరా, ఆగండి, మేము పొరపాటును కూడా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే విశ్రాంతి వాగ్దాన దేశానికి వెళ్ళనివ్వం, ఆగండి అని వాళ్ళు ముందంజ వేసి వెళుతున్న ఆ మార్గాన్ని అటాక్ చేశారు, బంద్ చేశారు. ఆ మార్గంలో అడ్డొచ్చారు. పొరపాట్లు కూడా మీరు ముందుకు వెళ్ళకూడదు. సాతాను యొక్క మహాతంత్రం ఏమిటంటే, దేవుని బిడ్డలు దేవుని పక్షంగా దేవుని మార్గంలో వాగ్దాన దేశానికి పొరపాట్లు కూడా ముందుకు వెళ్ళకూడదు. అక్కడక్కడ మీరు వెళ్ళాలి ముందుకి అనుకున్న ఆ ప్రతి చోట వీడు తగులుతాడు, మిమ్మల్ని ముందుకు పోనివాడు. మీకు అర్థమయ్యే శైలిలో చెప్పాలంటే, ఆ రోజున నాతో ఒక సహోదరుడు ఉన్నాడు. ఉదయం మీ ఇద్దరు మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నామంటే, ఉపవాస ప్రార్థన చేసుకున్నాం ఈరోజు అని మాట్లాడుకున్నాం. ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో ముందంజ వేసేదానికి సూచన. ఉపవాస ప్రార్థన లేకుండా మిమ్మల్ని వెంబడిస్తూ మిమ్మల్ని బాధిస్తున్న దురాత్మ శక్తుల్లోంచి మీరు విడుదల పొందటం అసాధ్యం. కనుక ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యం. ఉపవాస ప్రార్థన అనేది నీ ఆత్మీయ జీవితానికి ముందంజ వేసే అనుభవం. మేమిద్దరం కలిసి మాట్లాడుకున్న కాసేపటికి ఒక ఆమె ఇంత పెద్ద చేప ఒకటి తీసుకొని వస్తుంది. అప్పుడు మేమిద్దరమే వండుకొని మేమిద్దరమే తినేవాళ్ళం భోజనం. అన్నం నేను వండేవాడిని, కూరలు అతను ఉండేవాడు. అతను కూరలు వండితే నేను అన్నం వండేవాడిని. ఇద్దరం కలిసి అంట్లు కడుక్కునేవాళ్ళం. ఉపవాస ప్రార్థన చేసుకొని స్నానం చేసి ఇక శుభ్రంగా డ్రెస్ వేసుకొని బైబిల్ పట్టుకొని పోయి చాపేసి కూర్చున్నో ఆ మనిషి వస్తుంది. అయ్యా మీ కొరకే తెచ్చానయ్యా, దేవుడు మిమ్మల్ని చూపించాడా ఇప్పుడు తీసుకెళ్ళి ఇవ్వని అని. అంటే దేవుడు కాదు సైతాన్ని చూపించటది ఈ మనిషికి అని అనుకుంటున్నాను నేను. ఏమండి మేము ఉపవాస ప్రార్థనలో ఉన్నాం, మీరు తీసుకెళ్ళి తినండి. అయ్యో మేము తినకూడదండి, మీరే తినాలండి. సరే కూర చేసి పెట్టేసేపో, రేపు తీసుకురమ్మన్నాం. అబ్బే ఇప్పుడు మీరు వెంటనే వండుకొని తినాలి, ఇక్కడే వంట చేస్తాను మీకు పెడతానంటది. నేనంటాను కుదరదని. నాతో ఉన్న బ్రదర్ ఏమన్నారు తెలుసా? అనో రేపు చేద్దాం ఉపవాస ప్రార్థన, ఏమైందనా? ఈరోజే చేయాలని ఏముందనా? రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామనా అన్నాడు. నీకేమైనా మతిపోయిందా అన్న. కాదు నాకు మతిపోవడం కాదు, మరి రోజు దొరుకుతాయన్నట్టు దేవుడే పంపించాడనా అంటే దేవుడు కాదు. అమాలేకీయులు ఇప్పుడు మన మార్గాన్ని మనం ముందుకు పోనీయకుండా మన మార్గానికి ఆటంకం వచ్చి ఉన్నారు. గనుక దీన్ని గుర్తించి మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఆమేన్, హల్లెలూయా. ఆ రోజే వస్తారు బంధువులు. ఏమండి మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, విందు చేయాలండి, మీరు రాకపోతే కుదరండి. అమ్మ మాకు బంధువులు ఎవరులేండి, మీరే బంధువులండి, అసలు మీరు తప్ప మాకెవరు లేరండి, మీరు తప్పనిసరిగా ఆ ఫంక్షన్కి రావాలి. వాళ్ళు ఆదివారమే వస్తారు. ఎందుకంటే మీరు ఆదివారం ఇక్కడికి వస్తే దేవుని వాక్యం విని ముందుకు వెళ్తారు. ఆదివారం మీరు ఇక్కడికి వస్తే దేవుని వాక్యం విని ముందుకు వస్తారు, ఆత్మీయంగా ముందుకు ఎదుగుతారు, తీర్మానాలు చేస్తారు. అందుకని ఆదివారం పొద్దున్నే వచ్చి వాళ్ళు కూర్చుంటారు. ఇక్కడికి వచ్చామండి, సాయంత్రం వరకే ఉంటాం, మీరు వెళ్ళిపోతే ప్రార్థనకి ఎలాగండి, కాసేపు ఉండండి, కాసేపు అది ఇది మాట్లాడుకున్నాం, మన ఊరు సంగతులు మాట్లాడుకున్నాం, కబుర్లో మాట్లాడుకుని ఉండండి అని అంటారు.
అప్పుడు మనం ఏం చేయాలి? ఓహో, అమాలేకులు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? మన ఇంటికి వచ్చారు. అమాలేకులు మన ఇంటికి వచ్చారు. మనం ఆత్మీయంగా ముందుకు పోనివ్వకుండా మనల్ని ఆటంకపరచడానికి వచ్చారు అని చెప్పి మనం ఏం చేయాలంటే, కొంచెం మరి అందరూ బయటికి రండి అని చెప్పి బయటికి మన ఇంటికి తాళాలు వేయాల. ఇంటికి తాళాలు వేసి మేము ప్రార్థనకు పోతున్నాం, మాతో వస్తారా రండి, లేకపోతే బయట కూర్చొని ఉండండి, మేము వచ్చిన దాకా బయటే ఉండండి. మీకు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ఏ విషయంలో ముందుకి బైబుల్ చదవాలని కూర్చుంటావు అనుకో, వెంటనే ఎవడో ఒకడు వస్తాడు. ఏమంటాడు తెలిసిన? పలానా సీరియల్ వస్తుంది, బైబిల్ తర్వాత చదువుకునే పలానా సీరియల్ వస్తుంది, టీవీ పెట్టో, సినిమా వస్తుంది, టీవీ పెట్టో. లేదు, బైబిల్ చదువుకునేదానికి పెద్ద భక్తుడివి, పెద్ద భక్తురాలివి, ఎడపాలు ఉండదు ప్రార్థనకి, బైబిల్ చదువుకోవడానికి. ప్రపంచంలో నీలాంటి భక్తులు ఇంకెవరు లేరా? అవుగా. అంటే మనం ముందంజ వేసే ముందుకు వెళుతున్నటువంటి ఆ మార్గాలన్నిటినీ వాడు సెట్ చేస్తాడు, మూసేస్తాడు. వాడి పని అది. నా ప్రియమైన సహోదరులారా, వాడు తలుపు వేస్తున్నప్పుడు, వాడు మూత వేస్తున్నప్పుడు, మనం ముందుకు నడవనీయకుండా వాడు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనం వెంటనే జ్ఞాపకం చేసుకోవాలా, యెహోవా నిసి, దేవునికి స్తోత్రం, యెహోవా ధ్వజం, హల్లెలూయా, ఆయనే మన జయ జెండా, హల్లెలూయా. ఈ అమాలేకుల్ని జయించి ఇప్పుడు మనం ముందంజ వేయాలి. వీడు వేసినటువంటి ఆ మూతలు వేసినటువంటి ఆ దారిని మూసినటువంటి ఆ మూతను తెగించి మనం ముందుకు సాగాలి. వాడు ఏమీ చేయలేడు, దిష్టి బొమ్మలాగా నిలబడతాడు. మనం ముందుకు తోసుకొని వెళ్ళామంటే మనల్ని వాడు ఏమీ చేయలేడు. దిష్టి బొమ్మలు ఉంటాయి కదా, అక్కడక్కడ దిష్టి బొమ్మలు ఉంటాయి కదా పొలాల్లో, వాటిని చూసి పిచ్చుకలు భయపడి చేస్తాయి. ప్యాంటు చొక్కా వేసి ఉంటారు, వాడికి ప్యాంటు వేసి ఉంటారు, ఒక మట్టి కొండ ఒకటి ఎత్తిన బోర్లు వేసి ఉంటారు, ఆ కొండకు బొట్లు పెట్టుంటారు. మనిషేనేమో అనుకుని ఈ పిచ్చుకలు గిర్రని అటు ఇటు తిరుగుతాయి పొలంలో వాలి, ఆ యొక్క ఆహారాన్ని తీసుకోకుండా. అసలు ఆ పిచ్చుకలు తిన్నగా వచ్చి వాడి నెత్తిన వాలి రెట్టేసిన వాడికి అనుకోడు. అంటే ఆడు బట్టి గడ్డి బొమ్మ, దిష్టి బొమ్మ, వాళ్ళు ఏమీ లేదు. సాతానుగాడి పరిస్థితి కూడా అంతే. ఏమో ఉన్నట్టు గంభీరంగా, ఏమో ఉన్నట్టు మనల్ని భయపెడుతూ, ఏమో ఉన్నట్టు ఎట్లా వస్తావో చూద్దాం, వచ్చేవాడి నీ సంగతి తేలుస్తాను, రాసొద్దాం అంటాడు. అప్పుడు నువ్వు అమ్మో వీడేమో చేస్తాడు అని కంగారు పడ్డావంటే వాడి వల్ల పడిపోయావని అర్థం. ప్రక్కనే ఉన్నాడు, మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు, యెహోవా నిస్సి. ఆయన అంటాడు, నీకు జయధ్వజమై నేను నీతో ఉన్నాను, సమూల నాశనం చేసేవాడిని, నేను నిర్మూలపరిచేవాడిని. పొరపాటుని వీళ్ళకి భయపడకు, చోటివ్వకు, కంగారు పడకు, ముందుకు సాగు. ఈ పత్రిక 12వ అధ్యాయంలో మనం ఏమని చూస్తాం? సులభముగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మనం ఓపికగా పరిగెత్తుదాం. ఆగిపోకూడదు, మన వ్యక్తిత్వంలో సాగిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాగిపోవుటకు మనం పిలువబడ్డాము కానీ ఆగిపోవుటకు పిలువబడలేదు. గురి యొద్దకు పరిగెత్తాలి, ఎక్కడ ఆగకూడదు, పరిగెత్తాలి. ఆ పరిగెత్తే వాళ్ళకి, ఆ ముందంజ వేస్తున్న వాళ్ళకి, ఆ ప్రాస్పరస్లో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరిని ఆటంకపరచాలని వాడు భయపెడుతూ ఉంటాడు. వాడు భయపెట్టేవాడే కానీ మనల్ని ఏమీ చేయలేడనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఆ భయాన్ని చూస్తూ నిలబడకూడదు. మనతో ఉన్న వాడికంటే బలమైన వాడిని, శక్తి గల వాడిని, మన దేవుణ్ణి చూసుకుంటూ మనం ముందుకి సాగవలసిన అక్కర ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో మరొక విధంగా ఇదే విషయాన్ని వ్రాయబడి ఉండటం మనం చూస్తాం. సమూయేలు గ్రంథంలో మనం చూసాము, దారిని వాడు అడ్డొస్తాడు, మనల్ని ముందుకు పోనీయకుండా దారికి అడ్డొస్తాడు అని మాత్రమే చదివాం. పరిశుద్ధాత్ముడు ఈ ద్వితీయోపదేశకాండం 25:17-18లో ఇంకొక వివరణ అదే సంభవాన్ని గురించి ఇచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. అది కూడా చదివితే మీరు వింటారు. గమనించండి ఆ పదాలు. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా
మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున ఎదురుగా వచ్చి అడ్డొచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు, నీవు బాగా గమనించండి, నీవు అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న నీవు అలసి ఉన్నావు, నీ వాళ్ళల్లో కొంతమంది వెనక వస్తున్నారు. బలహీనులందరినీ కొంతమంది బలహీనులు, మీరు ఒక గుంపుగా వస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, నాకు జ్ఞాపకం ఉంది అప్పుడు జరిగిన సంగతి అంటున్నాడు. ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు మీకు అడ్డొచ్చారు, ముందుకు పోనివ్వలేదు. ఆ తర్వాత మీరు బాగా అలసిపోయినప్పుడు కొంతమంది బలహీనులు మీ వెనుక వస్తున్నారు. కాళ్ళు కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ పోలేమా, మనం పోగలమా లేమా, మన వల్ల అవదా, అమ్మో వీళ్ళ శక్తి ఎక్కువ, మన శక్తి ఏంటి అని రకరకాలుగా ఆలోచించుకుంటూ ఆత్మలో బలహీనులై అలసినప్పుడు వెనుక ఉంటున్నారు కొంతమంది. వాళ్ళని అమాలేకీయుడు ఏం చేశాడంటే ఈడ్చుకుని పోయి నిర్మూలపరిచేశాడట ఆ వెనకున్న వాళ్ళని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రార్థనా కూటాలు జరిగేటప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధన జరిగేటప్పుడు కొంతమంది వెనక సాట్ను కూర్చొని వెనకగా ఉంటారు. వాళ్ళు తప్పనిసరిగా సాతాను వల్ల పడతారు. మనకు 10 గంటలకి 9 గంటల 55 నిమిషాలకి ఆరాధన అని చెప్పామనుకో, అప్పుడు మన ఇంట్లో ఎప్పుడు బయలుదేరితే సరిగ్గా సమయానికి వెళ్ళి మనం ఆరాధనకి వెళ్ళి చేరదామా అని బ్యారేజ్ వేసుకోకుండా, ఆలోచన లేకుండా ఇంట్లోనే 11 గంటలకు బయలుదేరతారు. అక్కడెక్కడో వెనక కూర్చొని అప్పుడే వాక్యం అయిపోయిందా అని, సరేలే వాక్యం అయిపోతే మందిలే మన వాళ్ళందరినీ కలుసుకొని పలకరించిపోదాం. హాయ్ బాగున్నావా, ఎడన్నా వేసేది హలో, అమ్మాయికి పెళ్లి చేసావా, సంబంధం కుదరలేదా, హలో బాగున్నావా బాబాయ్, హలో సినిమా బాగున్నావా అని వాళ్ళని వీళ్ళని సరదాగా పలకరించుకొని, ఇప్పుడు భోజనాలు ఆపేశారంటే జనం ఎక్కువైపోయారని ఆపేశారు చేయలేక. అట్లయితే మనం ఎంత దూరం వచ్చి ప్రయోజనం ఉంది, శుభ్రంగా తిని సాయంత్రం వరకు ఉందాం అనుకున్నామే. వీళ్ళు అసలు ఎందుకు వచ్చారా అనేది వీళ్ళకి తెలియదు. గుంపులుగా జనం వెళుతున్నారు, ధైర్యంగా ముందు పోయేవాళ్ళు పోతున్నారు, అక్కడ వాళ్ళు ఆటంకపరుస్తున్నారు, వాళ్ళని ఎదురిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ కొందరు బలహీనులై, ఆత్మీయతలో బలహీనులై, ముందుకు పోయే కోరికలు ఆశ లేకుండా వెనుక ఉంటే వాడు వెనుక చుట్టుపట్టుకున్నట్టు లాక్కెళ్ళిపోతున్నాడు. చేయి పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు మనకు అర్థం కాదు. వాళ్ళు నిర్మూలమైపోతున్నారట. ఈ వాక్యం ఎంత చక్కగా చెప్తుంది. ఎప్పుడు నిన్ను వాడు అటాక్ చేస్తాడు, ఎప్పుడు నిన్ను లాగుతాడు, ఎప్పుడు నిన్ను చుట్టుపట్టుకుంటాడు, ఎప్పుడు వాడి చేతుల్లో నువ్వు పడతావంటే ఆత్మయందు నువ్వు అలసిపోయి సొమ్మసిల్లి, నేను ఆత్మీయంగా నడవలేను, నాకు శక్తి చాలదు, నా బలం చాలదు, పోతానండి ఎప్పుడోసారి వస్తానులే అని వెనకగా ఉన్నప్పుడు ఈ భయంకరమైన ఆపద జరుగుతుందని పరిశుద్ధాత్ముడు లేఖన భాగాలలో వ్రాయించి ఉంచాడు. కూడా సేవకుల కూటాలు జరుగుతుంటాయి. సేవకుల కూటాలు నెలకొకసారి ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు నాకు కొంతమంది తెలుసు. వాళ్ళు ఎంతసేపటికి ఆ స్తంభం చాటును కూర్చోవటమో వెనక్కి కూర్చోవటమో, ఆ స్తంభం చాటును వెనక్కి కూర్చోవటం ప్రయత్నాలు చేస్తుంటారు. నేను గుర్తించి, బ్రదర్ ఇక్కడ వచ్చి కూర్చో, ముందు కూర్చో అని అంటుంటా. ఇక్కడ కూర్చుంటా అంటుంటాడు. సరే అక్కడ దగ్గర కూర్చొని రావు అంట. అంతే. ఇక 2 నెలలు ఉంటాడు, 3 నెలలు ఉంటాడు. తర్వాత తెల్లవారుజామున చెప్పకుండా సూట్ కేసు తీసుకుని అంతు లేకుండా వెళ్తాడు. అయ్యా ఎందుకు వెళ్తున్నావని ఎవరన్నా ఒకవేళ అడిగితే, నాకు ఇది సెంట్రల్ జైలు ఉన్నట్టుందే. ఏది ఎట్టుందంట, ఇది నాకు సెంట్రల్ జైలు ఉన్నట్టుంది. ఇక్కడ ఫ్రీడమ్ లేదు, అసలు విడిగా తిరిగేదానికి లేదు, విడిగా మాట్లాడేదానికి లేదు. అప్పుడు నెలకొక సినిమా కూడా చూసేదానికి లేదు, నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడేదానికి లేదు, ఫోన్లు చేసి వాళ్ళని పలకరించుకొని పిలిపించుకొని వాళ్ళతో సరదాలు పడేదానికి లేదు. ఇది సెంట్రల్ జైలు ఉన్నట్టుంది. సెంట్రల్ జైలు ఉందని చెప్పి
ఆడు అక్కడి నుంచి వెళ్ళక మునిపే 2 నెలలు 3 నెలల నుంచి నేను ఆడిని గమనిస్తుంటే సాటును కోడసాటం కనుక వెనకెక్కడ ఉండటం ఉంటే ఈడు పోతాడని అనుకుంటానే ఉంటాను నేను. వాడిని లాగేస్తాడు సాతాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఉత్సాహంతో సంతోషంతో ఈ భాగ్యము ఈ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు, ఈ ధన్యత నాకు ఇచ్చాడు, లోకంలో నుంచి పాపులలో నుంచి విశ్వాసులలో నుంచి నన్ను దేవుని సేవ కొరకు ప్రత్యేకించాడు, ఈ పిలుపు చాలా గొప్పది, దీన్ని కాపాడుకోవాలి, ఎప్పుడు నేను అన్నిట్లో ముందే ఉండాలి, వెనక్కి ఉండకూడదు, ముందుకు సాగాలి అని అనుకుంటే అతను చివరి వరకు నిలబడతాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు ఒకటి తెలుసు, ఏదైనా ఇక్కడ మందిరంలో పని పడింది అనుకో, ఆ రోజు సాపేసుకొని స్తోత్రం హల్లెలూయా అంటుంటాడు. ఆడు ఎవరో నాకు బాగా తెలిసి, ఈడు సోమరి. పని ఉంది, పని చేపిస్తారు, నా ఒళ్ళు నలిగిపోద్ది, నాకు ఈ రోజంతా పని పడిపోద్ది, చెమటలు పోస్తాయేమో అనుకున్నాడంటే ఎప్పుడు ప్రార్థన చేయనోడు ఆ రోజు మాత్రం అక్కడ మూల సాపేసుకొని స్తోత్రం హల్లెలూయా సత్రాం హల్లెలూయా అన్నచ్చాడా, సత్రాం హల్లెలూయా అన్నచ్చాడా, రాలేదా, సత్రాం హల్లెలూయా వస్తే నాకు చెప్పు, హల్లెలూయా సత్రం అంటుంటాడు. కారణం ఏంటంటే పని చేయబడుతుంది సోమరి. అంటాను ఒట్టి ప్రార్థన వద్దు, నీకు ఉపవాస ప్రార్థనలో ఉండంట. ఆమేన్, హల్లెలూయా. సరే, ఉపవాస ప్రార్థనలో ఉండు, 3 పూటలు తినకుండా ఉపవాస ప్రార్థన ఉంటే కొంచెం అంత దీని చేసుకుంటే ప్రార్థన అంటాడు. ఏమిట్రా అంత ముఖ్యం? మామూలప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడేమో నువ్వు ప్రార్థన చేసినట్టు కనబడవు. వీళ్ళతో ఎగచకాలు, పరిహాసాలు, తమాషాలు, జోకులు చెప్పుకుంటూ తిరుగుతావు వాళ్ళతో వీళ్ళతో. సరిగ్గా ఏదైనా దేవుని పని చేసి ముందుకు పోవాలనుకున్న రోజున ఈ నాటకాలు ఆడతావు. నేను గమనిస్తూనే ఉంటా. మరలా ఒక రోజున ఎగురుతున్నాడు ఆత్మ వచ్చినట్టుగా. ఈ వ్యవహారాలన్నీ నాకు బాగా తెలుసు, చాలామందిని చూస్తున్నాను నేను. తర్వాత సాయంత్రం అయ్యేసరికి అయ్యగారు కనబడకపోతే ఆడిని ఎతుకుతుంటే ఆడిని ఎతకొద్దు, ఆడు సూట్ కేసులు ఉండదు చూడండి, కావాలంటే అన్న పోయి చూస్తే లేవు అన్న. మీరు అటు చెప్పారన్నా అన్నాడు. ఆడు సాటును తిరిగేటప్పుడే నాకు తెలుసు. ఏమని రాసిందంటే బాగా వినండి, చెప్తాను. పొలం కోసేటప్పుడు రైతు పొలం కోసేటప్పుడు బైబిల్లో రాసిన మాట, పొలం కోసేటప్పుడు ఆ గట్లు ఉంటాయి, గనిమలు, ఆ చుట్టూ ఉంటాయి గట్లు, ఆ గట్ల దగ్గర ఉండే వాటిని కొయ్యొద్దు అన్నాడు దేవుడు. చక్కగా రాసింది. చుట్టూ ఉంటాయి గనుముల దగ్గర ఆ పైరును కొయ్యొద్దు, వదిలేసేయండి అన్నాడు. ఎందుకని నేను చదివితే పక్షులకి, ఆకాశ పక్షులకి, దారిని పోయేవాడు పీక్కొని తినేదానికి. ఆ దారిని పోయే పక్షులు, ఆ దిక్కులేని వాళ్ళు వాళ్ళ చేతుల్లో పడిపోతాడు. ఆసామి కష్టపడి సంపాదించాడే, ఆ పండించాడే, అక్కడికి రావు ఈ ధాన్యం పరుల సొమ్మైపోద్ది, సాతాను చేతిలో పడిపోద్ది. వాడు సుఖిస్తాడు, వాడు సంతోషిస్తాడు, వాడు ఆనందిస్తాడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆరాధనకు వచ్చే విషయమే కానీ, ప్రార్థన చేసే విషయమే కానీ, దేవుని సన్నిధిలో దేవునికి కానుకిచ్చే విషయమే కానీ ఏ మాత్రం ఆలస్యము చేయకుండా, వెనుకంజ వేయకుండా, అన్నిట్లో ముందుగా ఉండేందుకు మీరు ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న భోజనాలు ఏర్పాట్లు చేశాం. చాలామంది కొత్త వాళ్ళు వచ్చి నాతో ఏమన్నారంటే, మీ సంఘస్థులు చాలా పద్ధతిగా ఉన్నారండి అన్నారు. మీ సంఘస్థులు చాలా పద్ధతిగా ఉన్నారండి, మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, మేము హడావుడి పడ్డాం, కానీ మీ సంఘస్థులంతా ఎంతో పద్ధతిగా, లేఖ పనులు చేయకుండా, దరిద్ర పనులు చేయకుండా, పాకులు ఆడకుండా, తిండి అని ఎగబడకుండా, మీ సంఘస్థుల పద్ధతులే మాకు బాగా నచ్చాయండి అన్నారు. అప్పుడు నాకు సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మిమ్మల్ని గురించి సాక్ష్యం ఏమిటంటే, మీరు వెనకంజ వేసిన వాళ్ళు కాదు, దరిద్ర బ్రతికేవాళ్ళు కాదు, మీరు ఆ విధంగా వాళ్ళని, మీ సంఘస్థులు మీరు పెంచారు, చక్కగా వాక్యం చెప్పి వాళ్ళని బలపరిచారు. వాళ్ళు భోజనాల విషయాల్లో అవసరపడకుండా
మిగతా ప్రార్థన విషయాల్లో మాత్రమే అవసరపడుతున్నారు. ప్రార్థనలు చేసుకుంటూ అన్ని పనులు చేస్తున్నారు. ప్రార్థన పద్ధతులు ఈ సంఘంలోకి వచ్చిన వెంటనే మేము వేరే వేరే సంఘాల నుంచి వచ్చాము, అక్కగారి జ్ఞాపకార్థమని మీ పద్ధతులు చూసినప్పుడు మేము కూడా మీ దగ్గరికి రావాలని మాకు అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏరి నిద్రపోయే వాళ్ళు ఏరి గోళ్ళకు ఆనుకొని అండి హల్లెలూయా హల్లెలూయా అని ఆరాధించే వాళ్ళే కనబడుతున్నారు మీ సంఘంలో. ఆమేన్. నిద్రపోయే వాళ్ళు ఏరి తల కింద వేసుకొని వెనక పైకి ఎత్తేవాళ్ళు ఏరి, జొల్లు గార్చుకునే వాళ్ళు ఏరి, ముఖాలు ఇకారంగా పట్టుకునే వాళ్ళు ఏరి. ఇప్పుడు వెనకేముంది ముందేముంది, ఎక్కడ అడుగు పెట్టేదానికి చోటు లేకుండా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. వెనక ఖాళీ ఉంటే ముందు మీరొచ్చి కూర్చుని, వెనక ఖాళీలు ఉంటే ఆ ఖాళీ దగ్గరకు వచ్చి వాడొచ్చి కూర్చొని నెమ్మదిగా జుట్టు పట్టుకుని ఈడ్చుకొని నెమ్మదిగా వెళ్ళిపోతాడు. అది చేయబెట్టి లాక్కొని వెళ్ళిపోతాడు. కానీ వెనకేది ముందేది ఇక్కడ. ఆమేన్ ఆమేన్. నా కను చూపు మేరకు చూస్తూ ఉంటే వాళ్ళ ముఖాలు నేను గుర్తించలేకపోయినా అదిగో దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో ముందంజ వేయాలని వచ్చిన వాళ్ళే ఎక్కువగా నాకు కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరో ఒకరు ఇద్దరు యోధా లాంటి వాళ్ళు ఉంటారు, పోతారు అనుకోండి, వాళ్ళతో మనకు అనవసరం. వాగ్దాన భూమికి, పాలు తేనెలు ప్రవహించే భూమికి మనం ఐగుప్తు నుంచి బయలుదేరుతున్నాం. దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు. ఏమిటంటే 2 వెండి బూరలు తయారు చేయించుకో, వెండి బూరలు తయారు చేయించు, ట్రంపెట్స్ తయారు చేయించు. ఒక బూర ఊదు, అసెంబ్లీ అవుతారు, ప్రజలందరూ ఒక దగ్గరకు వచ్చి కూడుకుంటారు. ఒక బూర ఊదు, అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళని సపరలు కొట్టిస్తూ ఉండకో, వాళ్ళని తరలించి తీసుకొని వాగ్దాన భూమికి వెళ్ళు. అప్పుడు 2వ బూర ఆర్భాటముగా ఊదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని ఊదు, అందరూ వచ్చేస్తారు. ఊదు, అందరు బయలుదేరుతారు. అసెంబ్లీగా ఇక్కడికి రావాలి. మీరు మీ ఆత్మలో ఆర్భాటమైన బూర వింటున్నప్పుడు ఆధ్యాత్మికంగా ముందుకి సాగాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిన్న మొన్నటి దాకా మనతో నడిచింది అక్క, ఇప్పుడు మనకంటే ముందు వెళ్ళిపోయింది. ఆమేన్. హల్లెలూయా. నిన్న మొన్నటి దాకా మనతో నడిచిన ఎంతోమంది వెనకంజి వేశారు, కొందరు వెనకబడిపోయారు, సినిమాలు పోతున్నారు, మళ్ళీ సిగరెట్ అలవాటు అయిపోయింది, మళ్ళీ పాత కొంపలకి వెళ్తున్నారు, పాత అలవాట్లు వచ్చేసాయి. ఇది నిన్న మొన్నటిదాకా మనతో ఉన్నవాళ్ళు, నిన్న మొన్నటిదాకా మనతో ఉన్న అక్కేమో ఎక్కడికి వెళ్ళిపోయింది. ముందుకు వెళుతున్నారు. కొందరు అధైర్యపడి సాతానికి చోటిచ్చి సొమ్మసిల్లి వెనుకగా నడుస్తున్నారట. వాళ్ళందరినీ సాతానుగాడు అమాలేకీయులు తీసుకుని వెళ్ళిపోయి సమూల నాశనం చేశారని బైబిల్ చెబుతా ఉంది. గనుక మార్గం మధ్యలో వాడు వస్తాడు. మనం దేవుని బిడ్డలం అయితే, ఆమేన్, మనం విమోచించబడితే వాడు వస్తాడు. హల్లెలూయా. మనం వాగ్దానం దేశానికి పోయే వాళ్ళమైతే వాడు వస్తాడు. హల్లెలూయా. వాడి స్పిరిట్, వాడి ఆత్మ అనేకులలో పట్టి వాళ్ళు మనల్ని వెంబడించేదానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మనల్ని పోనివ్వరు ముందుకి. ఉపవాసం తీసుకోవద్దు. నాకు వచ్చి ఎంతమంది చెప్తారు, ఏమండి నేసన్న గారు ఈ వయసులో ఇంకా ఉపవాసం ఏంటండి, ఇప్పుడే మీరు గుర్తుపట్టలేకుండా అయిపోయారు, ఇంకా ఉపవాస ప్రార్థనలు ఏంటంటే, ఆగండి. నేను వాళ్ళు చెప్తా ఉండి నవ్వుకుంటూ ఉంటా, ఇంకేం చెప్పను. ఎందుకు చెప్పనంటే నేను ముందుకు వెళ్ళవలసిన సంగతి, ఆత్మీయతను ఎదుగుదల నాకు కావాల్సిన సంగతి, నేను వెళ్ళవలసిన చోటుకి దాన్ని స్వతంత్రించుకునే వల్ల నాకు శక్తి కావాలన్న సంగతి నాకు తెలుసు. గనుక నేను వెనకంజ వేయాలనో, ముందుగా ఉండి నడవాలనో, ఇంకా ఆత్మీయతలు ముందుకు సాగాలనో అనే విషయం నేను గుర్తించాను. కనుక వాళ్ళు నా అభిమానులు కావచ్చు, కానీ కొందరిలో అభిమానం కంటే కూడా దురాభిమానం ఎక్కువ. అభిమానించే వాళ్ళు ఉంటే మంచిదే, కానీ కొంతమందికి దురభిమానం. ఏంటది దురభిమానం అంటే? నీకు తెలుసా? తెలీదు కదా. నన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నేనంటే ఆయనకి మహాప్రాణం. అభిమాని, నా అభిమాని అంటారు, లేకుంటే భక్తి కలిపేవాడు అంటారు, అందరూ అంటారు. అయితే ఒక రోజున ఆ బుచ్చిరెడ్డిపాలెం అనే చోట 6 గంటలకి మీటింగ్కి వెళ్ళా. నేను ప్రయాణమై రాత్రి ప్రయాణం చేసి సాయంత్రం 6 గంటలకు వెళ్ళా. మీటింగ్ 8 గంటలకి. ఒక గదిలో కాసేపు పడుకుంటాను, నువ్వు దగ్గరే ఉండు, కొంచెం ఏళ్ళు లాగుతున్నాయి కొంచెం ఎట్లాను అని పడుకున్నా. అనుకుంటే
నన్ను లేపల. 8 అయింది 9 అయింది లేపట్లేదు నన్ను. ఆ కూటమి పెట్టుకునే వాళ్ళు వచ్చి, లేపండి ఏసన్న గారిని, కూటమి టైంలో లేపండి, ఎక్కువ కూటమి ఎక్కువ అంటున్నాడు. ఎక్కువ కూటమి లేదు గట్లేదు బా నిద్రపోవాలా అంటున్నాడు. 9 గంటల తర్వాత ఉలికిపడి నేను లేచా. అప్పటికే సగం జనం వెళ్ళిపోయారు. ఏసన్న గారు రాలేదు, ఒట్టిదే చెప్తున్నారు వీళ్ళు వచ్చారని అని. అప్పుడు నేను ఆయన మీద కోప్పడ్డా. నీకు నా మీద అభిమానం ఉంటే మంచిదే, కానీ ఇప్పుడు నువ్వు చేసింది దురభిమానం. దేవుని కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకూడదు. ఎక్కువ ఏసన్న ఎక్కువ అంటున్నాడు. నీకేమైనా మతిపోయిందా? నన్ను 7 గంటలకు లేపొద్దా? నీకు కూడా పోయి వాక్యం చెప్పొచ్చి మనం రాత్రి అంతా పడుకుంటాను కదా. ఏమిటంటే కాదులే, నువ్వు బాగా అలసిపోయినా అందుకు లేపలేదో అంటున్నాడు. పోవడం జరిగింది, జరగకపోతే పోయింది అంటున్నాడు. వాళ్ళు వేలు ఖర్చు పెట్టి జనానికి చెప్పి శామ్యానే లేచి స్టేజీ లేచి జనాన్ని పోగు చేసి పెట్టుంటే పోవట్లేదు గెట్టలేదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నా మీద అభిమానం కాదు, అతనికి దురభిమానం. సహించను. అభిమానం ఉంటే నేను చెప్పిన మాటని తూచా తప్పకుండా విని అనుసరిస్తారు. దురభిమానం వచ్చిందనుకోండి, పొరపాటున పరలోకానికి వెళ్ళదు. ఎవరి మీదైనా మనకు దురభిమానం ఉండకూడదు. అభిమానం ఉంటూ గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన మాటని అంగీకరిస్తే వాళ్ళని మనం గౌరవించినట్టు అర్థం. నేను చెప్పిన మాట అనకుండా నన్ను గౌరవిస్తే ప్రయోజనం ఏముంది? నా ప్రియమైన సహోదరులారా, మీరు ముందుకు వెళ్ళాలి. ఆటంకాలు వస్తాయి, అది మన అభిమానుల ద్వారా వస్తాయి. మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసుకుపోతే ఏమైందిలే, నీవు ముందే కాళ్ళు సచ్చోడివి, జబ్బుడివి, బలహీనుడివి, నువ్వు నిద్రపోతా కాళ్ళ మీద కాలు వేసుకునే అప్పుడు ప్రార్థన చేయి, దేవుడు వినడా, నీ ప్రార్థన వినడా. ఇది మోకాళ్ళ మీద వద్దంట ప్రార్థన. ఒకడు నన్ను అడిగాడు, ఏమండి ఏసన్నగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారంటే కళ్ళు తెరుచుకొని చేయండి, బైబిల్ ఎక్కడ రాసిందండి కళ్ళు మూసుకోమని అంటున్నాడు. అంటే ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తాను, నువ్వు కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకోబడి కళ్ళు తెరిచే ప్రార్థన చేయమంటాడు. ఇది దురభిమానం. దేవుని వాక్యములో దేవునితో ఎదిగేదానికి ఆటంకముగా నీ భార్య కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, దైవజనులే కావచ్చు, ఆత్మీయంగా నిన్ను ఎదగనివ్వకుండా ఎవరైతే ఆటంకపరుస్తారో వాళ్ళలోకి అమాలేకుల ఆత్మ వచ్చిందని గుర్తించి నువ్వు జాగ్రత్త పడాలి. ఆత్మీయంగా ఏ మాత్రం వెనకంజ వేశావో. నాకు ఒక కళ్ళు లేని గుడ్డోడు తెలుసు, క్రిస్టియన్ అబ్రామ్. వాళ్ళు ఊరు పోయినప్పుడల్లా, ఏమన్నా హసన్ గారా బాగున్నావా, ఏమన్నా ఈ మధ్య రాలేదా మా ఊరికే అంటుంటాడు. అబ్రామ్ బాగున్నావా అంట. ఆదివారం ప్రార్థనకు రాలేదు ఎందుకనే, వచ్చాను కదండి వెనక కూర్చున్నానుగా, మీ జనంలో ఉన్నారు ప్రార్థన చేయించుకోండి వెళ్ళిపోయానులే అంటాడు. మంచోడు. అతను పేదోడు కనుక అక్కడ మాసూలు చేస్తారు. మాసూలు అంటే వడ్లు పండిన తర్వాత వాళ్ళు ఇట్లా పిడేటు కొడతారు. వడ్లు కొట్టుకొని వాటిని బస్తాలు ఎక్కించుకునేటప్పుడు ఈ గుడ్డోడు అక్కడికి వెళ్తాడు. ఊరంతా తెలుసు, రైతులకంతా తెలుసు. ఆ గుడ్డోడు అక్కడికి వెళ్ళి ఏమనే అని ఆ రెడ్లను పలకరిస్తూ ఉంటాడు. పలకరిస్తే రే అబ్రా వచ్చాడు, కొంచెం వడ్లు పెట్టి పంపించండి రా పాపం పేదోడు అని వాళ్ళు అంటారు. ఒక 5-6 బస్తాలు సంపాదించుకుంటాడు. ఆ 5-6 బస్తాలు సంపాదించుకొని వచ్చిన రోజున ఏం చేస్తాడంటే వాటిల్లో మళ్ళీ దశంభాగం తీసుకొని వస్తాడు. మందిరానికి తీసుకొని వస్తే మా సిస్టర్లు ఉన్నారే, సిస్టర్ దగ్గరికి వచ్చి ఒక రోజున ఇచ్చాడు ఆ వడ్లు. దశంభాగం అమ్మ అని. నీకేమైనా పొలం ఉందా అన్నారు వీళ్ళు. పొలం లేదు, వాళ్ళందరూ పెడుతుంటారు నాకు పేదోళ్ళని, నాకు ఇచ్చారమ్మా అని అని అన్నాడు. మీరు అడుక్కుని వచ్చిన మాకు పెడతారా? వదిలే, పేదోడివే, నువ్వే తిన, మేము మాకు వదిలేపా అన్నారు. అతను కంటి నిండా నీళ్లు పెట్టుకొని, దశంభాగం దేవుడికి ఇకపోతే శాపం తెచ్చుకుంటాను కదమ్మా, తీసుకోండి అమ్మా, దేవుని సేవకులు తినండి అమ్మా అంటే, వద్దులే మీరు తీసుకోబో, పేదోడు మీ దగ్గర తీసుకుంటాం, మాకేం ఆశీర్వాదం అని వీళ్ళు నిరాకరించారు తీసుకోవటం. అంతలో నేను వచ్చా. ఏంటి గొడవ అన్న? ఏం లేదు అయ్యగారు, దశంభాగం వడ్లు ఇస్తే వీళ్ళు తీసుకోవట్లేదు అని. మీద కోప్పడి తీసుకోండి, దశంభాగం అనేది దేవుడిది, అది ఆయన తినకూడదు, తీసుకోండి, కావాలంటే ఒక బస్తా ఇస్తాంలే తర్వాత. పేదోడంటే మనం బస్తా ఇస్తాం, ఏమి తింటాడు పోని. ఆయన ఇచ్చే కానుక దశంభాగం తప్పనిసరిగా తీసుకోండి సేవకులు అన్న. అలాగేనండి అని సిస్టర్లు తీసుకున్నారు. దశంభాగం తీసుకున్నారు వడ్లు.
నాతో చెప్పారు, పేదోడు కదా ఎందుకు తీసుకున్నాం మనం పేదోడు దగ్గర పాపం అంటే, దశమ భాగం పేదోడైతే గొప్పవాడైతే మనకెందుకో, దేవుడికి ఇచ్చాడు తీసుకుంటాం, మనం తినేదానికి అర్హులం తింటాం, ముఖలం మనం. మనకే చాలా ఉన్నాయి కదా, ఉంటే ఏమైంది, మళ్ళీ అడిగిస్తాం ఒక బస్తా, ప్రార్థన చేసిద్దాం. ఆమె నేను ఒక 10 రూపాయలు ఇస్తా, 10 రూపాయలు ఇస్తా, తీసుకొని ప్రార్థన చేసుకుని వెళ్తాడు. ఆ సిటీ బస్కి చేసుకుని వెళ్తాడు. పోయి కిందకి పోయి చిల్లర మార్చి 10 రూపాయలు మళ్ళీ రూపాయి తెస్తాడు పైకి. నిమ్మగడ్డ బిల్డింగ్స్లో ఉండేవాడిని, గుడివాడలో. నిమ్మగడ్డ బిల్డింగ్స్ గుడివాడలో ఉండేవాడిని. అప్పుడు జరిగిన సంభవం ఇది. మరలా చిల్లర మార్చి రూపాయి తీసుకొని పైకి వస్తాడు. ఏంటి అబ్రాహం ఇంకా పోలేదా? దశమ దేశానండి అంటాడు. ఎంత ఇస్తాడు చూద్దాం అనుకుంటే రూపాయి ఇస్తాడు. నేను 10గా ఇచ్చింది, ఎవరికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఒడ్లు పెట్టారంటే ఒడ్లకి దశంబా ఇచ్చాడు. నేను చిల్లర 10 రూపాయలు ఇద్దాం, రూపాయి తీసుకొచ్చి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంకా 3 సార్లు చేశాడు. 4వ సారి వచ్చి అంటున్నాడు, ఏమన్నా యోజనగా ఉండే, నేను రైతుని అయిపోయానండి అన్నాడు. ఏంటి సంగతి అన్న? వారు 6 ఎకరం పొలం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారండి. ప్రైజ్లో 6 ఎకరం పొలం గవర్నమెంట్ ఇచ్చారండి. 18 బత్తాలు మండుతున్నాయి. ఆమేన్, ఆమేన్. కారణం ఏంటంటే మిక్కిలి చిన్న విషయాల్లో, చాలా చిన్న విషయంలో అతను యథార్థంగా ఉన్నాడు. అని పేదోడు కదా, నేను దేశం బాగా ఇకపోతే ఏమైంది, ఆయన ఇచ్చిన 10 రూపాయలే కదా, మళ్ళీ రూపాయి ఇకపోతే ఏమైంది అని అనుకోలే. దేవుడు నాకేమిచ్చినా దానిలో దశమభాగం దేవునికి ఇస్తాను. అర్థం ఏంటంటే ఆత్మీయతలో మీరు ముందుకు సాగేటప్పుడు, ఆ గుడ్డోడికి ఆ కళ్ళు లేనివాడు ముందుకు పోతుంటే దేవుని సన్నిధిలో దశమభాగం అని మా సిస్టర్లు ఆటంకపడ్డారు. మేము తీసుకో, నీ దగ్గర పేదోడు, నువ్వు తీసుకో, మేము పేదోడు అని. నేను మాత్రం తీసుకుంటాను. ఎందుకంటే దాని ద్వారా అతను ఆశ్రయించబడతాడన్న సంగతి నాకు తెలుసు. ఆత్మీయలో ముందంజ వేస్తాడనే సంగతి నాకు తెలుసు. వాక్యం చెప్తుంది ఆ ఆటంకం ఒకవేళ ఆ ఆత్మ ఇళ్లలో రావచ్చు, నాలో రావచ్చు, మీలో రావచ్చు, ఎవరిలోనే రావచ్చు. మరొకరిని ఆత్మీయంగా ముందుకు పోనివ్వకుండా ఆటంకపరిచే ఆత్మ, అమాలేకుల స్పిరిట్ రావచ్చు, మిమ్మల్ని పరచవచ్చు. అప్పుడు మీరు గుర్తించాలి, అరే నేను ఆత్మీయంగా ఎదగాలంటే వీళ్ళు ఆపుతున్నారేమిటి, వీళ్ళలో ఆత్మ ఉంటుంది, వీళ్ళ మాటను కూడా మనం ఆత్మీయంగా ముందుకు పోవాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఎవరు జయిస్తారయ్య అంటే ముందుగా వస్తున్న వాళ్ళు జయిస్తారు. వెనక పోయేవాళ్ళు, ఇప్పుడు చెప్పండి, వెనక పోయేవాళ్ళు వచ్చి నెల ఇద్దాంలే, ఈ నెలలో వద్దులే, వచ్చి నెల ఇద్దాం, ఒకేసారి కలిపే నెలకి డబ్బులు వస్తాయిగా, అరియర్స్ అయ్యి, అప్పుడు ఒకేసారి ఇచ్చేద్దాంలే, ఈ వారం ఈ నెల ఎగిపోతుంది, వచ్చే నెల ఎగిపోయింది అని వెనక్కి వెళ్తున్నారే, వాళ్ళని గుర్తుపడతాడు. పట్టి నెమ్మదిగా జుట్టు పడతాడు, బాగా అరువుగా దొరుకుతుంది జుట్టుడికి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. జుట్టు తీసుకొని సరిగ్గా వంగ తీసి లాక్కోపోతాడు, కిందనే లాక్కపోతాడు, బయట మాత్రం తెలియకుండా లాక్కెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమాలేకీయులు దేవుని సింహాసనానికి తరతరాల శత్రువు. ఇశ్రాయేలీయుల కాలంలో మాత్రం కాదు, నాట్ ఓన్లీ ఓల్డ్ టెస్టిమెంట్, కొత్త నిబంధన కాలంలో కూడా అలాంటి దురాత్మలు పనిచేస్తున్నాయి. అనేకుల జీవితాల్ని ఆత్మీయంగా ముందుకు రానివ్వకుండా ఆటంకపరుస్తున్నాయి. కనుక మీరు వాటిని గుర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ మార్గాలు మీరు ముందంజ వేయకుండా ఎక్కడెక్కడ ఆపబడ్డారో ఆ ఆపబడిన గుర్తించి వాటిని ఛేదించి ముందుకు సాగాలి. కారణం, నీతో ఉన్నవాడు శక్తి గలవాడు. ఆయనను మనం ఎలా ఆరాధించాలంటే ఆయనే నా జయధ్వజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే నా జయ జెండా, హల్లెలూయా. ఆయనే నా జయధ్వజం, హల్లెలూయా. మనం ఆలోచిస్తే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వాక్యాలలో మరొక మాటని మనం చూస్తాం. 3-4 జడ్జెస్ 6వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. గమనించండి, దేవుని బిడ్డలకి ఈ అమాలేకీయులు చేసిన ఒక కీడు ఏమిటి అని ఇక్కడ రాసిందంటే, జీవన ఆధారం, జీవనానికి అవసరమైన సాధనం, ఇవేవి వాళ్ళకి లేకుండా
వీళ్ళు విత్తి వెళ్ళిపోతారు. ఆ విత్తిన పంటని వాళ్ళు పండనివ్వకుండా చేస్తారు. ఒకవేళ పండినా దాన్ని కాల్చేస్తారు. గొర్రెల్ని ఉండనివ్వరు, వాళ్ళకి ఎడ్లని ఉండనివ్వరు, వాళ్ళకి గాడిదల్ని ఉండనివ్వరు. జీవన ఆధారం, మీకు జీవన ఆధారం. నేను అడుగుతాను కొంతమంది, మీ కుటుంబ పోషణ ఏమిటి బ్రదరు అని అడుగుతాను. ఏముందండి, ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను. అమ్మా మీరు మీ బ్రతుకు తెరువు ఏంటమ్మా, ఎట్లా చేస్తున్నారు? ఏముందండి, చిన్న వ్యాపారం చేస్తున్నానండి. బాబు నీ యొక్క జీవన వ్యాపారం ఏంటంటే, ఏదో ఒక 6 ఎకరం పొలం ఉందండి, దాన్ని చేసుకుని ఇంకొక 2 ఎకరాలు కూడా కౌలుకు తీసుకుంటానండి, అదే నా జీవన ఆధారం. అమాలేకీయులు ఎప్పుడు నీ జీవన ఆధారాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఆలోచించండి. నీకు ఉద్యోగం ఉందనుకో, ఆ ఉద్యోగం ఓడబీకాలని ఆలోచిస్తాడు. ఉందనుకో, పొలంలో పంట పండనివ్వకుండా చేయాలని ఆలోచిస్తాడు. వ్యాపారం ఉందనుకో, నీ వ్యాపారాన్ని సరిగ్గా జరగనివ్వకుండా నీకు పోటీ వాళ్ళని తీసుకొచ్చి పెడతాడు అక్కడ. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? తెనాల నుంచి ఒక అబ్బాయి వస్తాడు, కూడానికి వస్తాడు, ప్రార్థన చేయించుకుంటాడు. ఒకవేళ ఈరోజు వచ్చినాడేమో. ప్రార్థన చేద్దామని అంటే అని ఒక మాట చెప్పాలన్న. ఏంటి సంగతి అంటే, పలానా వ్యాపారం చేస్తున్నాను కదన్న, అక్కడ కొట్టు తీసుకొని ఎదురుగా మళ్ళీ ఇంకో కొట్టు పెట్టాడన్న. నాకు ఒక రోజుకి ఒక 100 రూపాయలు వచ్చాయి, ఇప్పుడు 30 రూపాయలు వస్తున్నాయి. బిజినెస్ చూడకపోయావా? అదే చూస్తున్నానన్న, స్టేషన్ పక్కన బిజినెస్ టీ కొట్టు భలే జరుగుతుందన్న, బ్రహ్మాండంగా జరుగుతుందన్న అంటాడు. ఈ వారం వచ్చే వారం వచ్చి అనో మళ్ళా పోటీ తగిలిందన్న. అతనికి జీవన ఆధారం ఏమిటో, మంచి పిల్లోడు, భక్తి గల పిల్లోడు, జీవన ఆధారం ఏమై ఉంటుందో దాని మీద వాడు కన్నేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ప్రార్థన చేస్తున్నాం, బైబుల్ చదువుతున్నాం, అన్నీ పద్ధతిగానే ఉంటున్నాయి, క్రమంగా ఉంటున్నాయి, ఏదో దేవుడిచ్చిన దాంట్లో కానుకొడించుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. ఎందుకు మనకి ఇవన్నీ జరుగుతున్నాయి? ఈ ప్రార్థనలో దిగి మనకు ప్రయోజనం ఏముంది అని కొంతమంది సొమ్మసిల్లి అలసిపోతున్నారు. యుద్ధంలో మామూలుగా గమనించండి, యుద్ధంలో ఒక సైన్యం ఇక్కడ నిలబడతారు, ఆ సైన్యం అటు నిలబడతారు. రోజుల్లో అయితే బాణాలు విసిరేవాళ్ళు, ఈ రోజునైతే తుపాకులు ఫిరంగులతో కాల్చుకుంటున్నారు, బాంబులు వేసేస్తున్నారు. భూమి మీద ఆకాశం నుంచి యుద్ధం జరుగుతూ ఉంది, నీటి ద్వారా జరుగుతూ ఉంది, నీటిలో వచ్చి బాంబింగ్ చేస్తున్నారు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఒకసారి ఒక సైన్యంలో ఉన్నటువంటి మహావీరుడు పేరు చెప్తేనే జనం గడగడలాడిపోయేంత వీరుడు, సడన్గా అతని పక్కనే ఒక వ్యక్తిని వాళ్ళు తుపాకీతో కాల్చేస్తే, అమ్మో నా స్నేహితుడు, నా సహోదరుడు, అమ్మో తోటి యోధుడు చచ్చిపోయాడని వాడిని చూస్తూ నిలబడ్డాడంట. ఇంకోటి ఈడికి తగిలింది, ఒకడు పడిపోయాడు. ఆ పడిపోయిన వాడిని మనం చూసుకుంటూ కూర్చుంటే మనం కూడా పడిపోతాం. గనుక మనం చూస్తూ ఉండవలసింది ఎవరిని అంటే, సాతానుగాడు మన మీద ఏ దిశ నుంచి బాణం వేస్తాడో చూసుకుంటూ మనకు జయధ్వజమై ఉన్నాడే ఆయనని మనం అడ్డు పెట్టుకొని ఆయన్ని చూస్తూ ఈయన యందు ఆధారపడి నిలబడాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయనే మన యొక్క డాలు, ఈయనే మన కేడం, ఈయనే మన శిరస్త్రాణం, ఈయనే మన శరీరానికి ధరించుకొనవలసిన కవచం, ధ్వజం, యెహోవా నిస్సి. ఆయనని మనం ధరించుకొని శత్రువు కొట్టే ఆ బాణాన్ని గుర్తించాలి. కానీ ఈ పడిపోయిన వాళ్ళు ఉంటారే, వాళ్ళని చూసుకుంటూ పడిపోయాడా, ఏం చేద్దాం అని వీళ్ళని చూసామంటే ఆ సమయంలో వాడు కొడతాడు. కొట్టినప్పుడు మనం పడిపోయే ప్రమాదం ఉంది. అందుకని మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు, ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు ఆ పడిపోయిన వాళ్ళు ఉంటారే, అవిశ్వాసులు ఉంటారే, అక్రమస్తులు ఉంటారే, విగ్రహారాధికులు ఉంటారే, వాళ్ళను చూస్తూ కంగారు పడకూడదు. మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇట్లాంటి హెచ్చరికలు, ఇట్లాంటి ఆలోచనలు మీరు ఆత్మీయంగా ముందుకు సాగేదానికి అవసరమైతే ఈ దేవుని మందిరంకి వచ్చి, ఈ బ్యాటరీ ఉందే, మన హృదయం ఉందే, అది వాక్యం చేత ఛార్జ్ చేయబడాలి. దేవునికి స్తోత్రం. ఛార్జీ లేకపోతే హలో 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 మరి పిచ్చోడ ఛార్జింగ్ లేదు చూడరాదండి అంటే, అవునవును నిజం ఛార్జింగ్ లేదే, ఛార్జీలు పెట్టలేదే, ఛార్జీలో పెట్టుకుంటే పనిచేస్తుంది. అలా 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 అంటే ఎట్లా కుదురుతుంది, తలకాయలేక పని చేస్తాం.
మన కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు. కోతి కొబ్బరికాయ ఇస్తే తింటదండి? కోతి మనలాగా కొట్టుకొని కొబ్బరికాయ తింటుందా? కొబ్బరి తింటుందా? తిందాం. దాన్ని తిప్పి 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 చూసుకుంటూ ఉంటుంది కానీ తిందాం. అయిపోయింది కొందరు బ్రతుకులు. జీవనోపాధి, జీవన సాధనం. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్నాయి మనకి మోటార్ సైకిళ్ళు, బైకులు, సైకిళ్ళు, రిక్షాలు, ఆటోలు, కార్లు, వ్యాన్లు అన్నీ ఇప్పుడు ఉన్నాయి. అప్పట్లో ఏమున్నాయి? అప్పుడు ఏమున్నాయి? గాడిదలు ఉన్నాయి, కంచర గాడిదలు. అయ్యే వాళ్ళకి మోటార్ సైకిళ్ళు, కంచర గాడిదలు 2 ఉంటే 2 మోటార్ సైకిళ్ళు కొన్నట్టే. అంటే ఈ సాతాన్ గాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థనకు పోయే సమయంలో మోటార్ సైకిల్ తీసుకెళ్ళిపో ఉంటాడు. ఎవడో ఒకడు మోటార్ సైకిల్ తీసుకెళ్ళిపోతాడు. ప్రార్థనకి నువ్వు సిద్ధపడి లోపల నుంచి బయటకు వచ్చేసరికి బండి అయితే, బైక్ అయితే అబ్బాయి తీసుకెళ్ళాడు, ప్రార్థన పోవాలని తెలీదా? నేనే తీసుకెళ్ళమన్నానులే. గాడిద పోయింది. ఆ గాడిద మీద ఇంకొక గాడిద ఎక్కిపోయింది. మామూలు బైక్ ఒక గాడిద అయితే ఈడొక గాడిద. ఆ ప్రార్థనకి వెళ్ళే సమయంలో అంతలో వెళ్ళిపోయాడు. ఇక ఈయన చూసి 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 కోప్పడి చర్చి లేదు, గిర్చి లేదు, ప్రార్థన లేదు, కీర్తన లేదు, ఇటు సంగతి తేలుస్తానని చెప్పి స్టూల్ వేసి కూర్చుంటాడు. తిన్నగా ఎందుకు వస్తాడు? వాడు తిన్నగా రాడు. వెనక మళ్ళీ వచ్చి మోటార్ సైకిల్ పెట్టి వాడు వెళ్తాడు, క్రికెట్ చూసేదానికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ వచ్చి చెప్తాడు, బయట పెట్టిపోయాడు అని, వెనక పెట్టిపోయాడు అని చెప్తాడు. ఆడు ఇప్పుడు ఎక్కడ వస్తాడు? రాళ్లే అన్నం కూడా పెట్టి పంపిస్తుంది ఆ మనిషి. లేవు, వాడుదలు లేవు, లేవు. పండించుకుంటే ఆ పంట ఇంటికి రాలేదు. విత్తనం వేస్తే విత్తనం కుళ్ళిపోయేటట్టుగా చేశారు. అమాలేకి జీవన ఆధారం, దాని మీద వాడు కన్నేస్తుంటాడు ఎప్పుడు. అందుకని నువ్వేం చేయాలంటే నీ జీవన ఆధారం ఏమిటో, నీవు చేస్తున్న పని ఏమిటో, వ్యాపారం ఏమిటో, వాటిలో దేవుడు నీకు ఇచ్చేది ఏమిటో దానితో నువ్వు జీవించాలి. కనుక నువ్వేం చేయాలంటే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో మరలా ఆ విత్తనం తీసుకెళ్ళి మరలా విత్తాల. ఆమేన్. 10,000 రూపాయలు నీకు ఇచ్చాడే అనుకో, నీకు 15,000 రూపాయలు అవసరం అనుకో. 15,000 రూపాయలు నీకు అవసరం అండి. 10,000 రూపాయలు దేవుడు ఇచ్చాడండి. అప్పుడు ఈ 10,000 రూపాయల్లో 15,000 రూపాయలు పండేటట్టుగా విత్తనం తీయాలి. విత్తనాన్ని తినకూడదు. విత్తనం తినకూడదు. విత్తనం తింటే చిప్ప చేతికి వస్తుంది. విత్తనం నేను 10,000 రూపాయలకు సంబంధించి విత్తాను, 10,000 వచ్చాయి. నాకు అవసరం ఇప్పుడు 15,000. అందుకని ఎక్కువగా విత్తుతా. ఎక్కువగా విత్తితే ఇప్పుడు మళ్ళీ ఎక్కువగా చెప్పండి, ఎక్కువగా విత్తితే ఎక్కువగా పండుతుంది. నువ్వు విత్తేదాన్ని బట్టే నీకు పంట. తనగాడు పంట పండనీయకుండా విత్తనాన్ని కుళ్ళిపోయేటట్టు ఎందుకు చేస్తున్నాడంటే నీ అవసరానికి తగినట్టు నువ్వు విత్తటం లేదు. 10,000 కోసుకుంటున్నావు, 200 రూపాయలు కవర్లో పెట్టి ఇచ్చేస్తున్నావు. ఉన్నాను లేను నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ స్పిరిట్ ఆఫ్ అమాలేకుల స్పిరిట్ అది నీలోనికే వచ్చి నీ విత్తనాన్ని పండనీయకుండా చేస్తావుంది. నీకున్నటువంటి ప్రయాణ వసతులు కూడా నీకు లేకుండా, అవసరానికి నీవు వాడుకోకుండా చేసేస్తావు. నాకు ఈ మధ్య ఒక సహోదరుడు చెప్పాడు, అన్న బండి అమ్మేయాలనుకుంటున్నాను, బైక్ అమ్మేయాలనుకుంటున్నాను. ఏంటి సంగతి అన్న? పెట్రోల్ ట్యాంక్ నిండా పెట్టుకుంటానన్నా, కొట్టిస్తానన్నా, తీసుకొచ్చి ఇంట్లో పెడతానన్నా. ఆడొచ్చి అడుగుతున్నాడు, ఈడొచ్చి అడుగుతున్నాడు, పెట్రోల్ అంతా అయిపోయిన తర్వాత తెచ్చి పెడుతున్నారన్నా. ఇది ఎరగొట్టి తీసుకొచ్చి పెడుతున్నానంట. ఇవ్వకపోతేనా బామర్ది, ఇవ్వకపోతేనా మా తమ్ముడు, ఇవ్వకపోతేనా అన్నయ్య కొడుకు అన్న అమ్మేత్తన్నా. ఈ వాహనం నేను వాడలేదన్నా, పెట్రోల్ కొట్టి వాళ్ళకి ఇస్తున్నానన్నా. అన్నాను, దేవునికి నువ్వు ఇవ్వవలసింది ఇచ్చుంటే ఈ గాడిది ఎందుకు పోద్ది? నేనెవ్వరు అడగరు, నీ దగ్గరికి రారు పొరపాటును కూడా. నన్ను వచ్చి ఎవరన్నా అడగమను, నా కారు ఎవరన్నా అడగమని చూద్దాం. ఏమండి ఏసన్న గారు, మా అమ్మాయికి పెళ్ళండి, కొంచెం కారు పంపించండి, మీ కారు కొంచెమా అని ఎవరన్నా వచ్చి అడగమని చూద్దాం. ఎందుకు అడగరో తెలుసా? రోజు కారు తీసుకొని సేవకి వెళ్ళిపోతుంటారు. ఇంకెక్కడ అడుగుతావు? ఎవడు అడుగుతాడు, ఎవడికి ఇచ్చేది. అన్న కారు కొంచెం అడుగుదామా, ఎవరికైనా వచ్చింది అనుకో ఆలోచన. అది అక్కడ ఉండదు. ఆయన రోజు తిరుగుతున్నాడు కారులో. ఆ కారు ఎందుకు ఉంటుంది అక్కడ? ఆయన ఉన్నాడు, కారు ఉండదు, తిప్పతరా ఉంటాడు. దయవల్ల దేవుని కొరకు నేను దేశదిమ్మరిని, దేవుని నిమిత్తం. ఆమేన్. దేశదిమ్మరిని ఎక్కడెక్కడ తిరిగి వచ్చినాను తెలుసా? నిన్నటి రోజున అక్క ఉంటే ఇక్కడ అందరూ ప్రార్థనలు చేస్తూ ఉండేదా? అక్క లేకపోతే అన్న ఉంటాడులే అని వస్తున్నారా? ఉసూరుమంటూ పోతున్నారు. ఎక్కడెక్కడో తిరిగి వచ్చి నిన్న ఊరుమంట పడ్డా. మళ్ళీ ఇప్పుడు లేచా, మళ్ళీ రాత్రికి వెళ్ళిపోతారు. ఎక్కడికి?
విజయవాడలో 7వ తారీఖు కదా, హోల్ నైట్ పేరు కదా, వెళ్ళిపోతాను. మళ్ళీ రేపు ఎక్కడ ఉంటాను, ఎల్లుండి ఎక్కడ ఉంటాను. సరే మీరు ఆలోచించండి, సాతానుగాడు ఎప్పుడు మీ జీవన ఆధారం మీద ఎప్పుడు కన్నేసి ఉంటాడు. వేళ మీ శాలరీ తగ్గినా, ఆహార వసతులు తగ్గినా దానికి కారణం ఏంటంటే నేను విత్తలేదు గనక కోసుకోలేదు అని అర్థం. విత్తిగానుంటే కిలో విత్తుంటే దాని తగిన పంట కోసుకుంటా, విత్తుంటే దానికి తగిన పంట కోసుకుంటా, అరకిలో విత్తుంటే దానికి తగిన పంటనే మనం కోసుకుంటాం. అమాలీకులు ఎప్పుడు విత్తనం మీద కన్ను పెట్టు, వీడు ఎట్లా విత్తుతున్నాడో చూద్దాం, వీడి పంటని మనం తగలబెట్టాలా. ఒకటి మాత్రం నాకు తెలుసు, కలిమిలోనైనా లేమిలోనైనా నా సకల అక్కర్లు తీర్చగలిగిన వాడు నాతో ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్, ఆమేన్. నాకు సర్వ సమృద్ధిని కలుగు చేసే నా దేవుడు నాతో ఉన్నాడు గనుక సమృద్ధిగా విత్తి సమృద్ధిగా కోసుకుంటాను. నాకు జీవన ఆధారం, నాకు జీవన సాధనం ప్రభు అనుగ్రహించి నన్ను కాపాడతాడు. ఉద్యోగం దొరికిందన్న 3,000 ఇస్తున్నారు, కానీ ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే, ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే సిటీ బస్సు టికెట్ కొనుక్కున్నా, ట్రైన్లో వెళదాం అనుకున్నా దానికి 2,000 రూపాయలు అవుతున్నాయన్న. 3,000 రూపాయలు ఉద్యోగం దొరికిందనుకున్న సంతోషం కాదు, 2,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్కి అవుతుందన్న. 1,000 రూపాయలే మేము అనుభవిస్తున్నాం. 128వ కీర్తన 128వ కీర్తన వాక్యం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నిశ్చయముగా, ఆ దాని మీద ఏలు పెట్టండి, ఆ వాక్యం మీద ఏలు పెట్టండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నీతో ఈ రోజున. నిశ్చయముగా నీ కష్టార్జితం నీవు అనుభవించదు, నీ పిల్లలు అనుభవిస్తారు. దోపుడు సొమ్ముగా మారదు. ఎవరెవరో వచ్చి అన్యులు అనుభవించరు, నీ కష్టార్జితం నీవు అనుభవిస్తావు. ఇది దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రతి వ్యక్తి జీవితంలో ఉండవలసిన వాగ్దానం నెరవేర్పు. రోజున నీ కష్టార్జితం డాక్టర్లు తింటున్నారా? కష్టార్జితం వడ్డీ వ్యాపారస్తులు తింటున్నారా? నీ కష్టార్జితం అన్యులు తింటున్నారా? దీనికి కారణం ఏమై ఉంటుంది? అమాలేకీయులు నీ మీద విజృంభించిన సంగతి గుర్తించి నీ ఒక నిర్ణయం, తీర్మానం చేసుకొని కష్టార్జితం నీవు నీ పిల్లలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయ్యా 20,000 రూపాయలు వచ్చాయ్యా, జామ తోట వేసుకున్నాను, జామకాయలు కాసాయి, బాగా కాసాయి, పంట పండింది బాగా. 20,000 వచ్చిందయ్యా. చేతికి డబ్బులు రాకమునిపే అయ్యా, ముందు రోజే నా భార్యకి ఇక్కడ కడుపు ఆపరేషన్ అన్నారయ్యా. వెళితే 30,000 రూపాయలు కట్టాలన్నారయ్యా. 10,000 రూపాయలు వడ్డీకి తెచ్చాను బాబు. నా సంవత్సరం కష్టార్జితం అక్కడ పెట్టాను, మళ్ళా 10,000 తెచ్చాను. వడ్డీ ఎక్కువైపోతుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే మీరు ఆలోచించండి. అమాలేకు, స్పిరిట్ ఆఫ్ అమాలేకి, దురాత్మ మీ వ్యక్తిగత జీవితాల్లో విజృంభించి మీరు బహుగా విత్తటం లేదు కనుక ఆ విత్తనం పంటని మీరు కూర్చుకొని అనుభవించనివ్వకుండా మిమ్మల్ని వాడు భయంకరమైన పరిస్థితుల్లో బాధిస్తూ వేధిస్తూ ఉన్నాడు. ఒక ప్రక్కన ఆత్మీయంగా నిన్ను ముందుకు పోనివ్వకుండా దారిని అడ్డుపరుస్తున్నాడు. మరొక ప్రక్కన నువ్వు వెనకంజి వేసినప్పుడల్లా నీ చుట్టుపట్టు ఇంకా వెనక్కి లాక్కెళ్ళిపోతున్నాడు. ఒక పక్కన నీ ప్రయాణ వసతుల్ని వాడు బంధిస్తున్నాడు. ఆహార వసతుల్ని, పిల్లలకి పోషకాహారం కూడా తృప్తిగా పెట్టుకోలేకుండా అంత మిగిలిచి వడ్డీ కట్టవలసిన పరిస్థితిని కలుగు చేస్తున్నాడు. దేవుని ఆశీర్వాదానికి దూరంగా మనం మార్చబడకూడదని దేవుని వాక్యం ఈ రోజు నిన్ను హెచ్చరిస్తుంది. సూటిగా నిన్నే హెచ్చరిస్తుంది, మరెవరినో కాదు, నిన్నేనని నువ్వు గుర్తిస్తే ఈ రోజున చాలా మంచిది. మాట కూడా మీకు చెప్తాను. శామ్యూయల్ మొదటి గ్రంథం 30వ అధ్యాయం 1-2 వాక్యాలు. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చి, అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి
గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. తర్వాత దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను రాళ్లతో 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 దావీదు మిక్కిలి ఏ దుఃఖపడెను. వాక్యం అది? 6 6వ వాక్యం. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ఇక్కడ గమనించండి, అమాలేకీలు ఓసారి ఏం చేశారంటే దావీదుతో కొంతమంది సిక్లగ్ అనే ఒక ప్రాంతంలో క్యాంప్లో ఉన్నారు. క్యాంప్లో ఉన్నప్పుడు దావీదుతో ఉన్న మగవాళ్ళంతా ఓ ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి దావీదుతో ఉన్న వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఆస్తుల్ని దోచుకొని అమాలేకులు పారిపోయారు. దావీదుతో ఉన్న వాళ్ళు వచ్చి చూస్తే ఆ క్యాంప్ అంతా అగ్ని చేత కాల్చబడిపోయింది. కనిపించట్లేదు, భార్య కనిపించట్లేదు, చెల్లెళ్ళు లేరు, అక్కలు లేరు, అల్లుళ్ళు లేరు. వాళ్ళ బంధుత్వం అంతా నా అనే వాళ్ళు ఎవ్వరూ ఒక్కరు కూడా లేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. దావీదుతో ఉన్న వాళ్ళంతా ఏడ్చుటకు శక్తి లేనంతగా ఆకాశం వైపు చూసి ఏడుస్తున్నారు. గమనించండి, ఇక్కడ కూడా అమాలేకులు చేసిన ద్రోహం, అమాలేకులు దేవుని పిల్లలకు ఎదురుగా వచ్చి చేసిన యుద్ధం ఏమిటంటే, నా అని పిలవగలిగిన వాళ్ళు ఎవరైనా మనకుంటే వాళ్ళని మనకు కాకుండా చేస్తారు. నా అనేవాళ్ళు నీకు నీ భార్య వియోగం, భార్య కనిపించకపోతే, నీ పిల్లలు కనిపించకపోతే, మీ అమ్మాయి కనిపించకపోతే నీ పరిస్థితి ఏంటి? వీడికి ఇదే పని. అమాలేకైన వాడు ఉన్నాడే, దేవునిలో మీరందరూ ఆధ్యాత్మికంగా ఎదుగుతుండటం వాడు కానీ చూశాడంటే వాడు ఓర్వలేడు, మిస్సింగ్ చేస్తాడు, భార్యకి మిస్అండర్స్టాండింగ్ పెడతాడు, భార్య నిన్ను అదో రకంగా అనుమానిస్తుంది. అరే బయట వాళ్ళు అనుమానించారు, నీవు కూడా నన్ను అనుమానిస్తావా? అనుమానిస్తే నేను సహించలేను. నా అనేవాళ్ళు వాళ్ళని కంటికి కనబడకుండా చేసేసాడు ఈడు అమాలేకీయుడు. మీ బ్రతుకుల్లో కూడా ఇట్లాంటి సంభవాలు సంభవించినప్పుడు అమాలేకీయుడు వచ్చాడు గనుక నా భార్య మనసుని మార్చి నాకు జయమనుగ్రహించే జయధ్వజం, జయ జెండా నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అమ్మాయి ఊరేసుకొని సచ్చి ఉత్తరం రాసి పెట్టింది. బంధువులు వాళ్ళు వీళ్ళు నన్ను అదో రకంగా మాట్లాడారు, అవమానపరిచారు. నేను ఫెయిల్ అయ్యానని అందరూ అలా అవమానపరిచి నేను పట్టించుకోలేదు. మా అన్నయ్య కూడా నన్ను రకంగా మాట్లాడాడు, నా మీద అనుమానపడ్డాడు, ఇక నేను బ్రతకడం అనవసరం అని విషం దాగి చస్తున్నానని విషం దాగి చచ్చిపోయింది, ఊరేసుకొని చచ్చిపోయింది. ఎవరో ఏదో అంటే మనం పెద్దగా పట్టించుకోం. వచ్చేవాడు అంటాడు, దాన్ని పోతే రిక్షా పిలిచాం, ఏరా స్టేషన్కి వస్తావా? స్టేషన్కే వస్తానండి. ఎంత? 25 రూపాయలు. 25? మహా ఎక్కేవాళ్ళే అమ్మ, మొహం చూడు దీని మొహం అన్నాడు రిక్షావాడు. అక్కడేం పట్టించుకోవాలా, రిక్షావాడు ఏదో అంటే అన్నాడు అనుకో వచ్చేసింది. భర్త ఇదిగా ఈ సంగతే కోతి మొహం వేసుకొని ఉన్నావు అన్నాడు అంట. ఇక అంతే గదిలో పోయి గ్యాస్ ఓపెన్ చేసి తగలబడిపోయింది. రిక్షావాడు అన్నప్పుడేమో ఏమనిపించలేదు, నా అనుకుందే తన భర్త, అనుకుందే తన భర్త అన్నప్పుడు తనకు ఎక్కడ లేని కంగారు. ఇతను కూడా ఈ విధంగా అంటున్నాడు ఏమిటి? నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నాని నువ్వు దగ్గరగా సన్నిహితంగా గౌరవించి అభిమానించిన వాళ్ళు ఇప్పుడు నీతో లేరు, వెళ్ళిపోతారు. ఆమె నేను చాలాసార్లు చాలామంది చనిపోయినప్పుడు దుఃఖపడ్డాను. మరి మేరేక చనిపోయినప్పుడు నేను వర్ణించలేను.
దుఃఖపడ్డాను, అది ఆ సంగతి వేరు అని అనుకున్నప్పుడు ఆ దుఃఖం వేరుగా ఉంది, ఆ బాధ వేరుగా అనిపించింది. నా చెల్లి, నా తమ్ముడు, నా బైక్, నా సొంత స్థలం అనేది ఎక్కడ దెబ్బతింటుందో అప్పుడు నువ్వు అనుకోవాలి ఆడొచ్చున్నాడని. ఎవడాడో అమాలేకులు వచ్చున్నారని. అప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సరే, ఇదొక బాధ. దావీదు కుమిలిపోతున్నాడు, పిల్లలు పోయారు, భార్య పోయింది, అందరూ పోయారు. నాని వాళ్ళకు కుమిలిపోతుంటే ఆయనతో ఉన్నారే కొంతమంది, వాళ్ళంతా విసుగు పడిపోయి ఈ దావీదుతో మనం చేరబట్టి కదా మన పిల్లలు కూడా, మన భార్యలు కూడా, మన వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయారు అని అనుకొని, ఏది రాళ్ళే, రాళ్ళేరా, ఏ చంపుతాం వీడిని, దావీదుని చంపుతాం అని వాళ్ళు రాళ్ళు తీసుకొని పళ్ళు పట కొరుకుతున్నారు. సరే, ఆ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. అమాలేకులు వచ్చి దోచుకునే వాళ్ళని దోచుకొని పోగా, రెండోది ఇంట్లో నా అనుకునే వాళ్ళు, నా స్నేహితులు, నా బంధువులు, నాతో ఉన్న వాళ్ళు ఇప్పుడు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుని రాళ్లతో కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాసిన మాట ఏంటి తెలుసా? ఏడ్చుటకు, చెప్పండి, ఏడ్చుటకు శక్తి లేక. ఒకవేళ మీకు అనుభవాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. జీవితంలో పలుసార్లు ఈ అనుభవాలు నేను దాటిపోయి ఉన్నాను, అనుభవాల్లో నిలిచిలేను, ఈ అనుభవాల్ని దాటి వస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఈ అనుభవాల్లో నుంచి నేను దాటిపోవాల్సిన అవసరం వచ్చింది. ప్రియమైన సహోదరులారా, నాకు మాత్రం ఒకటి తెలుసు, అదేమిటంటే నా ఎదుట నేను ఒక బలిపీఠం కట్టాను, బలిపీఠం మీద నా జీవితాన్ని పెట్టుకున్నాను. అక్కడ నేను నా రెండు చేతులు ఎత్తి యెహోవా నిషి, ఆయనను ఆరాధించుకుంటున్నాను. నా జీవితానికి జయ జీవితం ఆయన, ఆరోగ్యానికి ఆరోగ్య పరిపూర్ణత ఆయన, నా ఆహారమైన, ఆరోగ్యమైన, పరిచర్యలో శక్తి అయిన, బలమైన ఆయన మాత్రమే. ఆయనే యెహోవా నిషి, ఆ జయ జెండా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయినా ఎలక్షన్ జరిగినప్పుడు, ఎవరైనా గెలిచినప్పుడు వాళ్ళు ఆ జెండాను పట్టుకొని వచ్చేటప్పుడు చూడాలి వాళ్ళ ఆనందం. మోటార్ సైకిల్ మీద ఉన్న జెండా కానీ, జీబులో ఉన్న జెండా కానీ, కారులో ఉన్న జెండా కానీ, సైకిళ్ళు కట్టుకున్న జెండా కానీ, మనుషులు పట్టుకున్న జెండా కానీ రెపరెపలాడుతూ ఆ వీరత్వం, ఆ యొక్క జయము, ఆ ఆనందం, ఆ గంతులు అప్పుడు చూడాలి మనం. అదే ఓడిపోయినోళ్ళు జెండా మడిచి సంకలో పెట్టుకొని అంటే ఏముంది వాళ్ళు గెలిచారంటగా, వాళ్ళు ఎందుకు గెలిచారో మాకు తెలుసా, మళ్ళీ ఇప్పుడు ఓట్లు లెక్క పెడతాం, మేము ఇప్పుడు ఓట్లు లెక్క పెడతాం. అది రిగ్గింగ్ జరిగిందిలేండి అంటుంటాడు వీడు. మొహం చూపించడం, జెండా చూపించడం. ఆమె మోటార్ సైకిల్ కట్టిన జెండా కూడా ఇప్పేస్తాడు, సైకిల్ కట్టిన జెండా ఇప్పేస్తాడు. అది రిగ్గింగ్లేండి, అది గెలిచింది కాదు అంటుంటాడు ఆడు. ఓడిపోయినోడు. గెలిచినోడు సంగతి చూడు, ఆ కేరింతలు, ఆ రంగులు, ఆ పువ్వులు, ఆ తాగుబోత్తనం, ఆ తప్పిట్లు కొట్టడం, ఆ ఎగరడం, ఆ డోళ్ళు మేళాలు, అబ్బో, అది జయాన్ని సాధించినప్పుడు వచ్చే ఆ జయం, ఆ ఆనందం. సేమ్ వే ఆధ్యాత్మికమైన స్థితిలో మన స్థితిగతులు కూడా ఆ జయ జెండాని పట్టుకొని ముందుకి సాగుతూ ఉండాలి. పొరపాటు కూడా జెండాని తీసి సంఖ్యలో పెట్టుకోకూడదు. ఆమేన్. జెండాని తీసి వెనక కట్టేయకూడదు. ఇదో స్తోత్రం, హల్లెలూయా. ఆ జెండాను మడిసి చెవులు పెట్టుకోకూడదు. హల్లెలూయా. ఆ జయ జెండా ముందుకు సాగాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనం ఒక బలిపీఠము కట్టాలి. ఆ బలిపీఠం దగ్గర గంతులేస్తూ, ఎగురుతూ ఆ జయ జెండాను చూసి ఆనందించాలి. మన పంట అభివృద్ధి చెందుతుంది, మన మార్గం సరళం చేయబడుతుంది. మన అనుకున్న వాళ్ళు, మన సొత్తు, మన స్వాస్థ్యం, నా అనుకున్న నీ బంధువులు, నీ ఆత్మీయులు, నీ రక్త సంబంధులు, వాళ్ళు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టిపోరు. దావీదు వెళ్ళాడు, మరలా వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రైజ్ ది లార్డ్. దావీదు యుద్ధం చేసి అందరినీ మళ్ళా తీసుకొని వచ్చేటప్పుడు నా నోట వచ్చిన ఆ మాట ఏంటంటే యెహోవా నిసి, యెహోవాది. పక్షముగా ఉన్నవాడు శక్తి గలవాడు, బలవంతుడు.
ఆయన పేరట నేను ఏదైనా చేయగలను. సొమ్మసిల్లిపోను, అలసిపోను, వెనుకంజ వేయను, ముందుకే సాగుతాను. రక్తము కారునంతగా సాతానుతో పోరాడుతాను. జయాన్ని సాధించి పెట్టగలిగిన వాడు నాతో ఉన్నాడు. యెహోవా నిస్సి. ఆమేన్. మన యాత్ర, మన ముగింపు ఎక్కడో తెలిసిన నూతన యెరూషలేము. నూతన యెరూషలేములో ఒక శిఖరం, కొండ శిఖరం. అక్కడ యేసయ్య గొర్రెపిల్లల సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. అక్కడ ఆయన సేవ చేస్తున్నటువంటి, దేవుని కొరకు సమర్పించబడిన దైవ సేవకులు ఆయన చుట్టూ కూర్చుంటారు. ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటారు. అతి గొప్ప ధన్యత కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఐగుప్తు నుండి మనం వెళ్ళవలసిన ప్రతి చోట వీడు అప్పుడప్పుడు తగులుతూ ఉంటాడు. చివరిగా మనం బైబిల్లో చదువుతాం, వాళ్ళని సమూల నాశనం చేసేసినట్లుగా మనం చూస్తాం. కానీ ఆ యొక్క ఆత్మలు ఈ రోజుల్లో కొత్త నిబంధనలో కూడా అనేకుల జీవితాల్ని ఆ విధంగానే చేస్తున్నాయి. అమాలేకు అంటే అర్థం ఏంటో తెలిసిన డిక్షనరీలో నేను పొద్దున్నే చూశాను. అమాలేకు అంటే అర్థం ఏంటంటే నాకేవాడు అని. ఏం నాకుతాడో నాకు తెలియదు. నాకేవాడు అంట. మరి ఇవాళ నాకేదేంటో అక్కడ రాయిలా, మరి డిక్షనరీలో చూశాను, ఉదయాన్నే చూశాను. అమాలేకు అంటే నాకేవాడు అని అర్థం. సత్వాన్ని పోగొట్టుకున్నవాడు, ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నవాడు, దేవుని పిలుపును పోగొట్టుకున్నవాడు, క్రమం తప్పి అక్రమంగా ప్రవర్తించి శాపానికి ఊబిలోకి వెళ్ళినవాడు. ప్రియమైన సహోదరులారా, ఆ నాకేవాడి చేతిలో మనం పడకుండా మనకు ముందుగా ఉన్నవాడు మనల్ని జయ జీవితానికి నడిపించగలిగిన శక్తి గలవాడు కనుక ఆ యెహోవా నిస్సీని తలంచుకుంటూ మనం ముందుకు సాగుదాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక.